యేసు ప్రభు ఒక స్త్రీతో మాట్లాడుతూ, మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేమైతే మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము అని చెప్పారు. మీకు తెలియని దాన్ని అన్నారు. తెలియని దాన్ని ఆరాధిస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పండి. ఏమీ ప్రయోజనం లేదు. కానీ తెలిసిన దానిని ఆరాధిస్తే ప్రయోజనం ఉంది. కాబట్టి తెలియని మార్గము తెలియకుండా ప్రయాణం చేస్తే, ఆ పట్టణము ఆ గ్రామము ఎటుందో తెలియకుండా ప్రయాణం చేస్తే ఎక్కడికి వెళ్తారు? ఏమండి, ఎటుపోతారు వాళ్ళు? కాబట్టి మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. ఆరాధించడం అనేది కామన్గా జరుగుతుంది. కానీ ఎలా ఆరాధిస్తున్నారు? వాళ్ళు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. తెలియదు. ఎందుకు ఆరాధిస్తున్నారో తెలియదు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారో తెలియదు. ఎందుకు దేవుడు అని చెప్పుకుంటున్నారో తెలియదు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఒక ఇల్లు కట్టారంటే దానికి ఒక అర్థం ఉంది. ఒక కంపెనీ పెట్టారంటే దానికి అర్థం ఉంది. ఒక సంఘం ఉందంటే దానికి అర్థం ఉంది. ఒక మనిషి పుట్టారంటే దానికి ఒక అర్థం ఉంది. ఒక పని చేస్తున్నారంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ ఏం లేదు, అర్థము లేదు. తెలియంది చేస్తున్నారు వీళ్ళు. యేసు ప్రభు ఏమన్నారు? మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. చూసారా? తెలియని దాన్ని ఆరాధించువారు ఎక్కడ పడతారు? ఈ తెలియని దాన్ని ఆరాధించటం వలన ఈమె ఎక్కడున్నారు? 5 భర్తలతో స్నేహము చేస్తున్నారు. భక్తి తెలీదు, ఆయన ఆరాధన చేస్తున్నారు. విశ్వాసం తెలీదు, ఆరాధన చేస్తున్నారు. పరిశుద్ధత తెలీదు, ఆరాధన చేస్తున్నారు. నీతి తెలీదు, ఆరాధన చేస్తున్నారు. సత్యము తెలీదు, ఆరాధన చేస్తున్నారు. దేవుని రాజ్యం తెలీదు, ఆరాధన చేస్తున్నారు. ఆత్మ నడిపింపు తెలీదు, ఆరాధన చేస్తున్నారు. పవిత్రత తెలీదు, ఆరాధన చేస్తున్నారు. ఏది మంచో ఏది చెడ్డో తెలియదు, ఆరాధన చేస్తున్నారు. దాన్నే ప్రభు అంతా కలిపి ఏమన్నారు? మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. తెలియని దానిని. పాల్ యాంగ్సో గారి దగ్గరికి ఒక యవనస్తురాలు వచ్చి, అయ్యా, నా వయస్సు పెరుగుతుంది, నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను వివాహం నిమిత్తం, కానీ అవటం లేదు అని అంటే, అప్పుడు పాల్ యాంగ్సో గారు, అమ్మా, ఇప్పుడు వరకు నీకు తెలియని విధంగా ప్రార్థన చేశావు, ఇప్పుడు నీకు తెలిసే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి అని అంటే, అది ఎట్లా అంటే, ఒక పేపర్ మీద రాసుకో, నీ వివాహం చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉండాలి, ఏం చదవాలి, ఎంత ఎత్తున ఉండాలి, ఏ రంగులో ఉండాలి, అవన్నీ కూడా రాసుకో, పేపర్ మీద రాసుకో. రాసుకుని మోకరించి నీ ముందు పెట్టి దాని మీద చేయి పెట్టి ఏం చెయ్యి? ప్రార్థన చెయ్యమ్మా అన్నారు. అంటే ఇప్పుడు తెలిసిన దాన్ని ముందు పెట్టుకుని చేస్తున్నారా, తెలియని దాన్నా? చెప్పండి. ఏంటి? తెలిసినది. ఏది కావాలో తెలిసింది, ఎవరు కావాలో తెలిసింది, హైట్ ఎంత ఉండాలో తెలిసింది. తెలిసిన దాన్ని ముందు పెట్టుకున్నారు. ఇప్పుడు తెలిసిన దాన్ని ముందు పెట్టుకుంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పి, మీరు దేని గురించి అడుగుతున్నారో అది పొందామని నమ్మితే అది మీకు దొరుకుతుందని ప్రభు చెప్పినారు. అలాగే ఈ సహోదరి తన ముందు పెట్టుకొని ఏం కావాలో అదంతా రాసి ముందు పెట్టుకుని చెయ్యి ఉంచి ప్రార్థన చేశారు. చేయటం ప్రారంభిస్తే 3 నెలల్లో ఆమె కోరుకున్న విధంగా దేవుడు సహాయము చేశారు. అంటే మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. కానీ మేమైతే మాకు తెలిసింది. తెలియని దానికి తెలిసిన దానికి ఎంత వ్యత్యాసం ఉంది? ఏమండి? తెలియనిది తెలిసింది, తెలియంది తెలియాలి. నీకు ఇది తెలుసా? నేను ఒక అబ్బాయిని అడిగినాను, ఏమయ్యా నువ్వు ఇది చేయాలని అనుకుంటున్నావు, అసలు ఇది నీకు తెలుసా? నాకు తెలుసండి అన్నాడు. అయితే తెలిస్తే చెయ్యి. కొంతమంది తెలియకుండానే తెలిసినట్టు యాక్షన్ చేస్తారు. అది కాదు. కాబట్టి మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. తెలియదు అసలు మీరు ఎందుకు ఆరాధిస్తున్నారో మీకు తెలీదు. అసలు మీరు దేని గురించి ప్రార్థన చేస్తున్నారో మీకు తెలీదు. మీకు ఏది కావాలని నిరీక్షిస్తున్నారో మీకు తెలీదు. అదే మీకు తెలియని దాని ఆరాధన.
ఒక అమ్మాయితో చెప్తున్నారు, మీకు తెలియదని ఆరాధిస్తున్నారమ్మా. మీకు తెలియదని ఆరాధించడం వల్ల మీ భక్తికి గురి లేదు. మీ భక్తికి ఒక గురి కానీ, ఒక నిష్ట కానీ, ఒక నియమము కానీ, ఒక క్రమము కానీ, ఒక పద్ధతి కానీ దానికి లేదు. తెలియందది. మీకు తెలియందని ఆరాధిస్తున్నారు. దానికి ఒక నియమము, క్రమము, పద్ధతి ఏమీ లేదు. అందుకనే మీకు తెలియందది. కానీ యేసు ప్రభు ఏమంటున్నారు? సృష్టికర్త, మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. మేమైతే తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. మనందరం తెలిసిన దానిని ఆరాధించే జాబితాలో ఉండాలి తప్ప తెలియని దాన్ని ఆరాధించే జాబితాలో ఇక ఉండకూడదు. మనం తెలిసిన దాని జాబితాలో ఉండాలి. మనకు అనక మనందరికీ కూడా మనకి ఏం తెలుసు దాన్ని ఆరాధించాలి. ఏం తెలుసు? పరలోక రాజ్యం ఉన్నదని తెలుసు, దేవుని వాక్యం మాట్లాడుతుందని తెలుసు, దేవుని వాక్యం సత్యమని తెలుసు, ఆ ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించమని తెలుసు, దేవుడు స్వస్థపరుస్తారని తెలుసు, దేవుని వాక్యములో శక్తి ఉన్నదని తెలుసు, దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచారని తెలుసు, దేవుని నమ్మితే నిత్య రాజ్యమునకు వారసులం అవుతామని తెలుసు, దేవుని నమ్మితే పరిశుద్ధులం అవుతామని తెలుసు, దేవుని నమ్మితే మనస్సాక్షి కలిగి బ్రతుకుతామని తెలుసు, దేవుని నమ్మితే జీవము గలవారము అవుతామని తెలుసు, దేవుని నమ్మితే మేలు పొందుతామని తెలుసు, దేవుని నమ్మితే దీవించబడతామని తెలుసు. ఎన్ని తెలుసు? ఎన్ని తెలుసు అండి? చాలా తెలుసు. అందుకనే మీకు తెలియదాన్ని ఆరాధిస్తున్నారు. కానీ మేమైతే మాకు తెలిసింది ఆరాధిస్తున్నాం. తెలియని దానికి తెలిసిన దానికి ఎంత వ్యత్యాసం ఉంది? తెలియని దాన్ని ఆరాధించడం వల్ల గురి లేదు. ఆ గురి లేనందువల్ల ఆమెకు 5 భర్తలతో సావాసం చేస్తున్నారు. గురి లేకపోవడం వల్ల పాపములో పడిపోయారు. గురి లేనందువలన మనుషులు చెడిపోయారు. గురి లేనందున భక్తిలో ఉన్నామనే భ్రమ ఉంది కానీ, మేము ఆరాధిస్తున్నామనే భ్రమ ఉంది కానీ, మేము దేవుణ్ణి నమ్మామనే ఆలోచన ఉంది కానీ ఏమి లేదు. వాళ్ళకి గురి లేదు. గురి లేనటువంటి ప్రయాణము, గురి లేనటువంటి పరుగు పందెము, అక్కడ విజయం అనేది చూడలేం. అందుకనే మన జీవితంలో మనకు తెలిసిన దాన్ని ఆరాధించే వారముగా మనం ఉండాలని దేవుని ఉద్దేశం. తెలిసింది ఎలా ఉంటుంది? మనకు తెలియంది ఎలా ఉంటుంది? తెలిసింది ఎలా ఉంటుంది? తెలిసింది ఎలా ఉంటుందంటే, తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చినది, తన్ను ఆరాధించువారు అయితే యథార్థముగా ఆరాధించువారు సత్యము ఏంటట? ఆత్మ. ఆరాధన ప్రభు చెప్పారు, దాన్ని విపులీకరించారు, అంటే దాన్ని విశదపరిచారు. ఏమని? తండ్రిని ఆరాధించువారు ఎలా ఆరాధించాలి? మాకు తెలిసింది ఆరాధిస్తున్నాం. ఆ తెలిసిన ఆరాధనలో ఎలా ఉంది? ఏముందట? యథార్థత ఉన్నది. తెలిసిన ఆరాధనలో ఏముంది? మొట్టమొదట యథార్థం ఉన్నది. మాటల్లో యథార్థత, క్రియల్లో యథార్థత, బ్రతుకులో యథార్థత, ఇవ్వడంలో యథార్థత, పుచ్చుకోవడంలో యథార్థత, ప్రవర్తనలో యథార్థత, అంతా చేసే పనిలో యథార్థత, ప్రతిదీ యథార్థతే. యథార్థత, అది యథార్థత. ఎందుకంటే మీ తండ్రి యథార్థవంతులైన కాబట్టి నిజంగా తండ్రిని ఆరాధించే కాలం అంటూ ఒకటి వస్తుంది. ఆ ఆరాధన ఎలాంటిదంటే, మాకు తెలిసిన ఆరాధన ఎలాంటిదంటే, మీకు తెలియని ఆరాధనలో ఏం లేదు? యథార్థత లేదు, సత్యము లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, పవిత్రత లేదు. అందుకని నువ్వు 5 భర్తలనే బంధకాల్లో పడిపోయావు. అందులో యథార్థత లేదు. కానీ మేము ఆరాధించే ఆరాధనలో, మాకు తెలిసిన ఆరాధనలో ఏముంది? యథార్థత ఉన్నదే.
యథార్థత కావాలా? ఒక షాపులో ఒక అబ్బాయిని ఉంచారు అంటే అతను యథార్థవంతుడై ఉండాలా? ఒక కంపెనీలో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడంటే, ఒక సాఫ్ట్వేర్ దాంట్లో పనిచేస్తున్నారంటే వాళ్ళు యథార్థవంతులై ఉండాలా? దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నారంటే యథార్థవంతులై ఉండాలా? ఇక్కడ చాలా వస్తువులు కనపడవా? కానీ ఇవన్నీ ఏదో అనామకంగా ఉండవు. అవన్నీ కూడా వాళ్ళు తీసి అక్కడ పెడతారు, వాళ్ళు తీసి అక్కడ పెడతారు. కానీ వాటికంటూ ఒక బాధ్యత గలవారు దాని వెనక చెప్పండి ఉన్నారు. అందుకు ఇది ఎవరు ఇది బాధ్యత లేకుండా ఉంది అని అనుకోకూడదు. మనం యథార్థవంతులమైనప్పుడు చూడు కన్ను అంటాము, ముట్టుకోవద్దు చెయ్యి అని చెప్తాము. యథార్థవంతులు కన్నా చూడు, కానీ ఏం చేయకూడదు, ముట్టవద్దు. ఎందుకంటే మేము ఆరాధించే ఆరాధనలో, మాకు తెలిసిన ఆరాధనలో ఏమి చోటు చేసుకుంది? యథార్థత చోటు చేసుకుంది. మా మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అనే యథార్థత ఉన్నది. మా బ్రతుకులో యథార్థత ఉన్నది, మా ఇంటిలో యథార్థత ఉన్నది, మా హృదయంలో యథార్థత ఉన్నది. అవునంటే అవును, కాదంటే కాదు అనే యథార్థత మా జీవితాల్లో ఉన్నది. మా ఇంటిలో యథార్థతను కోల్పోయిన స్థితిలో మేము లేము. మా పిల్లలు యథార్థత కలిగిన వారు, మేము యథార్థత కలిగిన వారము. మా ఇల్లే యథార్థమైనది. ఇందులో మోసంతో కూడిన వస్తువు ఏమీ లేదు, లంచంతో కూడిన వస్తువు ఏమీ లేదు. మా ఇంటిలో ఏ విధంగా మోసం తెచ్చుకున్న వస్తువులు ఎక్కడ కనబడవు. మా ఇంటిలో అన్యాయపు వస్తువులు కనబడవు. మా ఇంటిలో ఎక్కడ దొంగిలించిన వస్తువులు కనబడవు. ఎందుకనగా మాకు తెలిసిన ఆరాధనలో ఏముంది? యథార్థత ఉన్నది, యథార్థమైన జీవితం ఉన్నది. అందుకనే మాది కానిది ఏది మా ఇంటిలో, మాది కానిది ఏది మా వాహనములో, మాది కానిది ఏది మా జేబుల్లో, మాది కానిది ఏది మా పెట్టెల్లో, మా బీరువాల్లో ఉండదు. ఎందుకంటే ఈ ఇల్లు యథార్థమైనది, యథార్థమైన ఇల్లు. మేము యథార్థవంతులమైతే మా ఇల్లు యథార్థమైనది, మా పిల్లలు యథార్థవంతులు. మాకు తెలిసిన ఆరాధనలో ఏముంది? యథార్థత ఉన్నది. ఇది తప్పు అని తెలిసేది ఉన్నది, అది కరెక్ట్ కాదు, అక్కడ యథార్థత లేదు. యథార్థత కలిగిన గురి వైపే మేము పరిగెత్తుతున్నామనేది మా ఆరాధనలో ఉన్నది, మాకు తెలిసిన ఆరాధనలో ఉన్నది. అక్కడ కపటమ లేదు, వేషధారణ లేదు, యుక్తి లేదు, కుయుక్తి లేదు. మా ఆరాధనలో యథార్థత మాత్రమే ఉన్నది, యథార్థత ఉన్నది. అందుకనే యథార్థత అనేది కావాలి. మీకు తెలియని దానిలో ఏమి లేకుండా పోయింది? యథార్థత లేదు. మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారమ్మా సమరయాశ్రీ, మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, అందులో యథార్థత లేదు. ఇంటిలో పని చేయడానికి ఇష్టపడ్డావా? అది మంచి పని, తప్పేమీ కాదు. ఇంట్లో పని చేయటం అనేది పాపమేం కాదు, అది మంచే. పని చేస్తున్నావు, పాపం చేయట్లేదు కదా. ఏదైనా పనే, పెద్దదైన పనే, చిన్నదైన పనే. చెక్కు రాసేది ఆ పెన్నే, చెక్కు కొట్టేసేది కూడా ఆ పెన్నే కావచ్చు. కాబట్టి ఏదైనా అంతే పనే, తప్పు చేయొద్దు. ఏ ఇంటిలో పని చేసినా ఇంటి యజమానునికి తెలియకుండా నీ ఇంటికి ఒక వస్తువు రాకుండా కాపాడుతున్నావంటే నీకు తెలిసిన ఆరాధన ఖచ్చితంగా చేస్తున్నావు అన్నమాట. ఆ వస్తువు నాది కాదు, ఆ బంగారం నాది కాదు, ఆ స్టీల్ వస్తువులు నావి కావు. నేను ఎప్పుడో పదార్థం తెచ్చిన వస్తువులు ఇక్కడే ఉన్నాయి, అయినా వాళ్ళు మర్చిపోయారు, నేను వీటిని వాడుకుంటాను అనే మనసు లేకుండా ఉండిందే. మాకు తెలిసిన ఆరాధనలో ఏముంది? యథార్థత ఉన్నది. ఈ వస్తువులు మావి కావు, ఎప్పుడో తెచ్చాము, వాళ్ళు మర్చిపోయి ఉండవచ్చు, కానీ మేము మర్చిపోము, తిరిగి ఇచ్చేస్తాము. మా ఆరాధనలో యథార్థత ఉన్నది, మా ఆరాధనలో లోపము లేదు, మా ఆరాధనలో డూప్లికేట్ లేదు, మా ఆరాధనలో స్వచ్ఛత ఉన్నది, మా ఆరాధనలో కపటము లేని మనసున్నది, వేషధారణ లేకుండా బ్రతుకుతున్నాం. అది మా ఆరాధన. ఆరాధన అనేది మీకు తెలియని దాన్ని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. కానీ మేమైతే మాకు
తెలిసిందాన్ని ఆరాధిస్తున్నాం. తెలిసిన ఆరాధనలో ఏముంది? యథార్థత ఉన్నది. ఆఫీసులో యథార్థత ఉన్నది. రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఒక ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏమని? నాకు చాలా ఇస్తుంది గవర్నమెంటు, పెన్నులు పేపర్లు చాలా ఇస్తుంది, కానీ నా పిల్లలకు ఒక్క పెన్సిల్ కూడా తేలేదు. అది ఆఫీసులో ఆయనకున్న యథార్థత. నేను కాకినాడ R&B ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. నేను క్యాలెండర్ తీసుకుని పోయినాను. ఇక్కడ ఎవరైనా దేవుని పిల్లలు ఉన్నారంటే ఉన్నారండి, వాష్రూమ్కి వెళ్ళారు అన్నారు. ఆయన రాకముందు ఈ పక్కనున్న ఈ బెంచీలో ఉన్నటువంటి టేబుల్ దగ్గర ఉన్నటువంటి కుర్చీలో ఉన్నవారు చెప్తున్నారు, ఆయన లంచము తీసుకోడండి, ఆయన లంచము తీసుకోడు, యథార్థంగా ఉంటాడండి. చూసారా, ఆయన లేరు అక్కడ. యథార్థత. అన్యులు ఆయన గురించి ఏం చేస్తున్నారు? సాక్ష్యం చెప్తున్నారు. ఈయన ఆ లంచాలు పుట్టలో పడి ఆరాధన, తెలియని ఆరాధన ఏం చేయట్లా. ఏ ఆరాధన చేస్తున్నారు? తెలిసిన ఆరాధన చేస్తున్నారు. లంచము ముట్టని ఆరాధనే మా తెలిసిన ఆరాధన. పాపం అంటని ఆరాధనే మాకు తెలిసిన ఆరాధన. వ్యభిచారం అంటకుండా జీవించేదే మాకు తెలిసిన ఆరాధన. పరస్త్రీని మోహపు చూపుతో చూడకుండా ఒకళ్ళు చూసిన వెంటనే సరిచేసుకోగలిగిన హృదయమే మాకు తెలిసిన ఆరాధన. పాపపు స్వభావము లేకుండా జీవించేదే మాకు తెలిసిన ఆరాధన. పాపపు స్వభావము లేకుండా బ్రతికేదే మాకు తెలిసిన ఆరాధన. లంచమును అసహించుకుని బ్రతికేదే మాకు తెలిసిన ఆరాధన. యథార్థంగా మాట్లాడడమే మాకు తెలిసిన ఆరాధన. వెలుగు సంబంధులుగా బ్రతకడమే మాకు తెలిసిన ఆరాధన. అందుకని ప్రభు అంటున్నారు, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. ఏంటి తెలియదంటే, మా ఆరాధనలో సత్యము కావాలని తెలియదు, మీ ఆరాధనలో పాపము ఉండకూడదని తెలియదు, మీ ఆరాధనలో యథార్థత ఉండాలని తెలియదు, మీ ఆరాధనలో వ్యభిచారం ఉండకూడదని తెలియదు, మీ ఆరాధనలో లంచం ఉండకూడదని తెలియదు, మీ ఆరాధనలో రకరకాల ఇచ్చులు ఉండకూడదని తెలియదు. అదే మీకు తెలియని ఆరాధన. మా ఆరాధన అయితే ఏంటి? మా ఆరాధన దేంతో స్టార్ట్ అవుతుంది? మాకు తెలిసిన ఆరాధన దేంతో స్టార్ట్ అవుతుందని చెప్పారు? యథార్థత. పాపం అంటకుండా ఉండే చేతులు యథార్థత. పాపము లేకుండా బ్రతికే మనస్సు, పాపం అంటకుండా జీవించే దేహము, ఇది మాకు తెలిసిన ఆరాధన. ప్రియులారా, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. ఏంటా తెలియంది? పాపముతో ముడివేసుకుంటూ, రకరకాల స్వభావాలతో ముడివేసుకుంటూ ఆరాధన చేస్తున్నాము. బల్లారాధనలో కూడా పాల్గొంటున్నాము, ఆరాధన చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, భక్తి చేస్తున్నాము అని చెప్పే మీ ఆరాధన, అది మీకు తెలియని ఆరాధన. తెలియని ఆరాధన. కానీ మేము మాకు తెలిసిన ఆరాధన చేస్తున్నాం. ఆ ఆరాధనలో ఏముందని చెప్పారు? యథార్థత ఉన్నదే. అబద్ధమాడే పరిస్థితి అక్కడ లేదు, అబద్ధమాడే నోరులు అక్కడ లేవు. మా ఆరాధన యథార్థమైనది, సత్యమైనది. అంతేకాక ఏమంటున్నారు? యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ. ఆత్మదీపమును వెలిగించో యేసు ప్రభు, ఆత్మదీపమును దీపమును మయము సరిగా నడుపుము, పట్టుకొని సదయాని నన్ను పట్టుకొని సరిగా నడుపుము, ప్రేమ పదమున సరిగా నడుపుము, ప్రేమ పదమున ఆత్మదీపమును వెలిగించో యేసు ప్రభు, ఆత్మదీపమును
మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. ఏంటది? అందులో మేడిపండు చూసినట్టుగానే ఉంది తప్ప అక్కడ భక్తి లేదు. అది మీకు తెలిసిన ఆరాధన. నువ్వు ఆరాధిస్తున్నానని చెప్తున్నావు, మా యాకోబు బావి అంటున్నావు, ఆరాధించేది యెరూషలేములో ఉంది స్థలం అని చెప్తున్నావు, అంతా బాగానే ఉంది. కానీ మీకు తెలియదని ఆరాధిస్తున్నారు. కానీ మాకు తెలిసిన ఆరాధన చేస్తున్నాం. ఏం ఆరాధన? మేము యథార్థత హృదయం కలిగి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మా ప్రార్థన విని జవాబు ఇస్తారు. అది మాకు తెలిసిన ఆరాధన. మీ యథార్థత హృదయం లేకుండా, సత్యము లేకుండా, నీతి లేకుండా, హృదయమును పాపముతో నింపుకుని మీరు ప్రార్థన చేస్తే 40 దినములు ఉపవాసం ఉండి ఉపవాస కూటాలు చేశానని చెప్తే మీ ప్రార్థన వినే దేవుడు అక్కడ లేరు. ఎందుకంటే మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. ఆ తెలియందేంటి? ఈ ఆరాధనలో సత్యమును తొలగించడమే, ఆరాధనలో సత్యమును కలుపుకోలేకపోవడమే, యథార్థతను కలుపుకోలేకపోవడమే, పాపం అంటకుండా జీవించలేకపోవడమే తెలియని ఆరాధన. కానీ మాకు తెలిసిన ఆరాధన చేస్తున్నాం. ఆ ఆరాధనలో ఏముందో తెలుసా? సమరయ స్త్రీ ఏముంది? యథార్థత ఉన్నది. రెండోది ఏమన్నది? ఆత్మతో ఆరాధించే మనసున్నది. ఆత్మతో ఆరాధిస్తున్నాం, ఆత్మతో ప్రార్థన చేస్తాం, ఆత్మతో స్తుతిస్తాం, ఆత్మతో ఆరాధిస్తాం, ఆత్మతో తండ్రిని ఘనపరుస్తాం. ఆత్మ చూసారా? ఆత్మతో ఆరాధిస్తాం, ఆడంబరంతో కాదంట. ఎలాగా? ఆత్మతో ఆరాధిస్తాం. ఆత్మను పక్కన పెట్టి శరీర సంబంధంగా మా ఆరాధన కాదు. ఆత్మతో ఆరాధించే ఆరాధన మాది. చూసారా? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధిస్తున్నాం మేము. ఆత్మతో అంటే ఆత్మ ఉన్నదని తెలుసుకుంటే కదా. గాలి దుమ్ము వచ్చింది, మామిడి చెట్లు తోట బాగా కాసింది, గాలి దుమ్ము వచ్చింది, మామిడికాయలు తేవాలని చెప్పేసి తోటలోకి వెళ్ళారు. గంపో సంచో తీసుకెళ్తే ఏం చేస్తావు? తీసుకొస్తావు. చాలా రాళ్ళని పోగు పెట్టావు, తీసుకెళ్ళమంటే ఏం చేస్తావు? 2 కాయలు చేత్తో పట్టుకుని వస్తావు. కానీ ఆత్మే లేకపోతే ఆత్మ నింపుదల నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ కావాలా, ఆత్మను పొందాలా, దేవుని ఆత్మ చేత నడిపించబడాలా, దేవుని ఆత్మను పొందాలా, దేవుని ఆత్మను సొంతము చేసుకోవాలా. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ. అందుకని ఆత్మతో ఆరాధిస్తాం. అంటే ఆత్మ కావాలా మొదట, తర్వాత ఆ ఆత్మతో ఏం చేస్తాం? సత్యముతో సత్యవంతుణ్ణి సత్యముతో ఆరాధిస్తాం. సత్యము కలిగి బ్రతకాల. అది ఆరాధన. ఇట్టి ఆరాధన మనకు యుక్తమైనది, మన కుటుంబానికి యుక్తమైనది, మన జీవితంలో ధైర్యమునిచ్చుద్ది, మన జీవితంలో ఆదరణిచ్చుద్ది. దేవుడు మనతో మాట్లాడతారు, దేవుడు మనల్ని ధైర్యపరుస్తారు, దేవుడు మనకు తోడై ఉంటారు, దేవుడు అన్ని రకాలుగా మనకు సహాయము చేస్తారు. ఏ ఆరాధనలో? సత్యము కలిగిన ఆరాధన, సత్యముతో ముడివేయబడిన ఆరాధన. అది మాకు తెలిసిన ఆరాధన. ఈ ఆరాధనకు చోటున్నదా? తెలియని ఆరాధనలో ఏమి ప్రయోజనము? తెలియని ఆరాధన వల్ల ఉపయోగం ఏమిటి? కాబట్టి లేచి నిలబడదాం. చూడండి, ప్రార్థన చేసుకుందాం. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్నాము. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచండి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఈరోజు మాతో మీరు మాట్లాడారు, బిడ్డతో మాట్లాడినారు, మాతో మాట్లాడుచున్నారు. తెలియని ఆరాధన కాక తెలిసిన ఆరాధన ఉండాలి. ఆ మేరకు సిద్ధం చేయమని, కృప చూపించమని ప్రభా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించము. ఎవరైనా వ్యాధితో ఉంటే మీరు ముట్టండి. ఏదైనా అభ్యంతరకరమైన వ్యాధి ఎవరి శరీరంలో ఉన్నదో యేసు నామమున వారి శరీరం ఇప్పుడే చేయి ఉంచుకుంటే ఆ వ్యాధి మాయమగునుగాక.
విశ్వాసం ఉంటే ఆ వ్యాధి మాయమవును గాక. వ్యాధి పైన, శరీరం పైన చెయ్యి ఉంచుకున్న, విశ్వాసముతో చెయ్యి ఉంచుకున్న ప్రతి వ్యక్తి ఇప్పుడే స్వస్థత పొందుదురు గాక. ఇప్పుడే వారికి అద్భుతమైన కార్యం జరుగును గాక. మీ సన్నిధి బిడ్డలతో ఉంచండి, మీ నడిపింపు దయచేయండి ప్రభా. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. తెలిసిన దాన్ని ఆరాధించు వారే పరలోక రాజ్యమునకు వారసులు. తెలిసిన దాన్ని ఆరాధించడమే దేవునితో సావాసం చేసేవారు. తెలిసిన దాన్ని ఆరాధించేవారే జీవగ్రంథములో పేరు రాయబడిన వారు. ప్రభాట్టి ఆరాధన మాకు కావాలి. ఆ మేరకు సిద్ధపరిచి బలపరిచి నడిపించమని ప్రభ. ఇక్కడ ఇంకెవరైనా నెమ్మది లేకుండా ఉంటే, అప్పులతో నెమ్మది లేకుండా ఉంటే, సమస్యలతో నెమ్మది లేకుండా ఉంటే, కష్టములతో నెమ్మది లేకుండా ఉంటే, భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఉంటే, కలవరముతో ఉంటే, యేసు నామమున ఇప్పుడే అవన్నీ సరిచేయబడును గాక. తండ్రి మీ సన్నిధి మాతో ఉంచమని, కృప చూపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా అనుదినాహారమేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధముల శివాన్ని మేము క్షమించలాగున మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలో నిగితే ఏకాదశుడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవెన్నవు తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము ఈ మేరకు తోడే నడిపించుకొనును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. అపవాదికులకు అనంతనాశనము కలుగును గాక. ఆమేన్. ది లార్డ్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ సహవాసమును ప్రేమించి, గౌరవించి, ఆదరించుచున్న మీ అందరికీ నా వందనాలు.